అందరికీ నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను తయో సీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ రైతు ప్రదక్షిణ క్షేత్రాలు మన తయో సీడ్స్ కంపెనీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది రైతు సోదరులు, మన డీలర్ మిత్రులు కూడా వారి యొక్క అభిప్రాయాలు మనతో పాలుపంచుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కలవడానికి ముఖ్య కారకులైన మన వత్సవై డీలర్ మన అశోక్ గారు దీనికి ముఖ్య కారకులు. అలాగే మన తోటి రైతులు మరియు డీలర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మనం తయో సీడ్స్ వారి హైబ్రిడ్ మిర్చి కల్కి మిర్చి తోటలో మనం ఈరోజు ఉండడం జరిగింది. కాబట్టి మన అశోక్ గారిని మన కల్కి యొక్క దిగుబడుల గురించి వివరించాల్సి కోరుతున్నాను. నమస్తే అండి, మాది లిఖిత్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వత్సవాయి. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఈ వెరైటీ వచ్చేసి తయో సీడ్స్ వారి కల్కి అండి. మనం ఈ సంవత్సరం వచ్చేసి కూచిపూడి సత్యనారాయణ గారికి 4 ఎకరాల చేనుకి ఇచ్చాం. ఈ వెరైటీ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. ప్రతి ఒక్క చెట్టు కూడా కాయ కూడా బాగుంది. ఇప్పుడు మన తోటి మిత్రులు మాట్లాడండి. చెప్పండి ఈ వెరైటీ మీ అభిప్రాయం తెలియజేయండి సార్. కొంచెం వెరైటీ బాగుంది సార్. చూసారా మీరు? జంట కాపు మొత్తం చివరి వరకు చూడండి. మీరు నేలను కూడా అబ్జర్వ్ చేయండి. ఇలా ఈ నేలలో కూడా మనకి ఏ విధంగా దిగుబడి వచ్చింది అనేది కూడా. ఈరోజు ఫిబ్రవరి 23 తారీఖు సార్ 2026 సంవత్సరం. మనము ఈ చేల్లో మనం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లుగా అయితే ఎక్కడా కూడా తాలికాయ అనేది లేదు. కాయ ఏకరీతిలో కింద నుంచి చివరి వరకు కూడా ఒకే రీతిలో ఉంది. అలాగే గుత్తి కాపు మన పైన చూసుకున్నట్టుగైతే జంట కాపు అనేది మనకి కనిపిస్తుంది. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నా సార్. బాగుంది సార్. చెప్పండి. ఎస్ఎస్ని టైప్ లాగా ఎస్ఎస్ని హైట్ వెరైటీ. కొంచెం రైతులు గడ్డి ఉన్న చేను చేసినా హైట్ కింద గడ్డి కూడా తొక్కేసి 5 గంటలే పట్టిద్దండి చేను తడుపుతాయి. ఇది 5 గంటలకి అసలు ఏముండదు. ఇంకా సార్ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మిర్చి పండిస్తున్నారు సార్? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు పండిస్తున్నారు. ఈ నెలలో మీరు అది ఇది తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇది ఏడే తీసుకున్నాను. నాది మొత్తం స్వభావాలేనండి. ఈ ఏడే తీసుకుని వేసా. మీకు ఇప్పుడు ఈ నెలలో ఈ విధంగా పండిందంటే ఈ యొక్క విత్తనం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు ఎంత ఈ రోజుల్లో కూడా ఎంత మెత్తదనం పోతా పిండి ఉంటాం, కాయ సన్నంగా మంచిగా ఉంటాం. తయో సీడ్స్ కలికి అండి. చివరి దాకా కూడా కాయ సన్నంగా బాగుంది. మంచిగా తెగులు లేదు. కాయ కూడా మంచిగా రంగు ఉంది, తాళ్ళు లేదు, అంతా బాగుంది. అల్లి కూడా పెద్దగా ఏం లేదు. తీసుకునే వాళ్ళు లేక చివరిలో ఇచ్చారండి 55,000కి. ఇది నాకు 13 ఎకరాలు నారు కాదండి. ఈ నేల అనేది ఎవరు చేయలేక వదిలేస్తే దిగుబడి తక్కువ వస్తుంది అనుకున్న దాంట్లో మన తయో సీడ్స్ వారి కలికి విత్తనం వేసి ఈయనంత దిగుబడి సాధించాలని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అణుంచటు ఇటేమో కొత్త పొలం లేండి. అణుంచటు వేస్తున్నా. అటు కూడా బాగానే ఉంది తోట. చూడండి సార్, యూనిఫారం లెవెల్లో మీకు చివరి నుంచి అడుగు దగ్గర నుంచి కూడా కింద లెవెల్ నుంచి కూడా మీకు పై లెవెల్లో ఏకరీతిలో ఒకటే కాయ కనిపిస్తుంది. అలాగే మీకు చివరిలో చూసుకున్నట్టుకైతే మీకు జంట కాపు కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. కోతలో నల్లి తక్కువ ఉంది. అలాగే మనకు పురుగు మందు పిచ్చికారు తక్కువ అవ్వడం వల్ల కూడా మనం కొంత ఆదాయాన్ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే రైతు దిగుబడి ఏదైనా పెట్టే దాంట్లో ఉంటుంది. అది సార్ చెకింగ్ చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఆయన ఏంటంటే చేసే దాంట్లో ఉంటుంది. ఏదైనా చేసేవాళ్ళు ఉంటారు, దిగుమతి అంత రాదు కదా. ఏది చేసే దాంట్లో ఉంటుంది, ఏదైనా పెట్టుబడి పెట్టే దాంట్లో ఉంటుంది. చెప్పాలి.